ప్రజలతో కేసీఆర్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలకు 3 రోజుల పాటు విరామం ఇచ్చారు. తిరిగి ప్రకటన తర్వాతే తదుపరి సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రజలతో కేసీఆర్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలకు 3 రోజుల పాటు విరామం ఇచ్చారు. శనివారం నుండి సోమవారం దాకా కేసీఆర్ తో సమావేశాలకు 3 రోజుల విరామం అందజేశారు. అధినేతకు 3 రోజుల పాటు విశ్రాంతినివ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గత 2 వారాలుగా అప్రతిహతంగా కొనసాగుతున్న కేసీఆర్ తో ప్రజల ఆత్మీయ సమావేశాలు 15 రోజుల్లో తమ అభిమాన నేతను కలిసిన దాదాపు 50,000 మంది కార్యకర్తలు, నేతలు, ప్రజలు ఫోటోలు, సెల్ఫీలతో అధినేతను బందీ చేసిన అభిమానం. ఎంతో ఓపికతో గంటల పాటు నిలబడి తన ఆత్మ బంధువులతో గడిపిన కేసీఆర్ ఆత్మీయ సమావేశాలతో సాకారమవుతున్న కేసీఆర్ ను కలవాలనే ప్రజా అభిమాన ఆకాంక్ష. ఎర్రవెల్లి గత 15 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న కేసీఆర్ తో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రజల ఆత్మీయ సమావేశాలకు 3 రోజుల పాటు విరామం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధినేతతో పార్టీ ముఖ్య నేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశమవుతున్న అధినేత కేసీఆర్ గత 2 వారాల నుండి ముందస్తు సమాచారంతో నియోజకవర్గాల వారీగా కలుస్తున్న సంగతి తెలిసిందే. తనను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వస్తున్న ప్రజలతో ఓపికతో గంటల పాటు నిలబడి కేసీఆర్ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగుతూ ప్రజలతో ఆత్మీయ సమావేశాలను కొనసాగిస్తున్నారు. గత 15 రోజుల నుండి దాదాపు 50,000కు పైగా ప్రజలు తమ అభిమాన నేతను, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని కలిసి తమ ఆనందాన్ని, కష్ట సుఖాలను, ఆత్మీయతను పంచుకున్నారు. తమ అభిమానంతో అధినేతను ఫోటోలు, సెల్ఫీల్లో బంధించారు. ఏ నియోజకవర్గాల వారు ఎప్పుడు రావాలి అనే విషయాలను తర్వాతి ఆత్మీయ సమావేశాల వివరాలను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోటువంటి అనేక సమస్యలు తీర్చి పేదసాలకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కొంత అత్యాశపడి కావచ్చు, కొంత ఆగమై కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలను నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతాపడుతుంది. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది, మనం ఎన్నికలలో ఓటు పాలైనా. మీ అందరితో నేను కోరేది, రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క, మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో ఉంటాం. అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకున్న డెప్తు, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మనకు తెలిసినంతగా వేరే వాళ్ళ. మీ అందరితో కూడా నేను కోరేది, దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీరు కోరుతున్న వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది. ఆయన డాక్టర్ పని, ఈ పని, ఆ పని అని కలిసి చేశారు. సరే, జగిత్యాలలో ఒక ఆయన పోయి దొంగలు కలిసిపోయాడు కదా, మనం ఆయన సృష్టించారు. మనకున్న దానిలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని కొట్టడం దానికి ఇబ్బంది ఏం లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళు. ఆనాడు ఎవడున్నారు మనకు? మన జై తెలంగాణ 2001 నుంచి మొదలుపెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడన్నా మంత్రి ఉన్నాడా? ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.